స్టార్బక్స్ సంస్థ ఇప్పుడు తనదైనటువంటి రూటు మార్చుకుంటోంది. ఏదైతే 400 స్టోర్స్ అమెరికా మొత్తం పెట్టుకొచ్చింది. వాస్తవంగా ఇండియా లాంటి చోట్ల స్టార్బక్స్కి మైనస్ అవుతుంది. ఈ మధ్యన లాభాలు తక్కువగా వస్తున్నాయి అనేసి కొన్ని చోట్ల అవుట్లెట్లు తీసేస్తున్నారు అంటున్నటువంటి సందర్భంలో అమెరికాలో బాగుంది అనుకున్నారు ఇప్పటిదాకా. తీరా చూస్తే అమెరికాలో స్టార్బక్స్ భారీగా లాసట. దాంతో 400 స్టోర్స్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు. స్టార్బక్స్ పెట్టడం కాదు, క్లోజ్ చేస్తున్నారు. అంటే ఇదివరకు ఏంటంటే ఈ స్టార్బక్స్ అనేది వాస్తవంగా ఆ కాఫీ ఏదో స్పెషల్ కాదు, లేకపోతే ఆ టిఫిన్లు ఏమీ స్పెషల్ కాదు. బయట మన బళ్ళ దగ్గర ఇంకా బాగానే రుచుకుంటే, కాకపోతే క్వాలిటీ పరంగా వీళ్ళు కొంచెం ఎక్కువ మెయింటైన్ చేస్తారు, హైజెనిక్ ఇదంతా కూడా. కాకపోతే కూర్చుని ఎన్ని గంటలు కూర్చుని ఎవరు అడిగేవాళ్ళు లేరు. మనం వెళ్ళి తెచ్చుకుంటాం, లేకపోతే వచ్చి ఇచ్చేటటువంటి కొన్ని చోట్ల ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కూర్చునే తీరిక తగ్గిపోయింది. చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చేసి ఆ కూర్చుని గంటల కొద్దీ మాట్లాడుకునే తీరికలు తగ్గిపోయినాయి. ఆ ఇంపాక్ట్ ఇక్కడ కనబడుతున్నది. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో కూడా టీ స్టాల్స్ దగ్గర ఇంకా ఉంది. కాస్త పొలిటికల్గా వార్డులు వీళ్ళు కూర్చుని మాట్లాడుకోవడం. వాస్తవంగా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది మన దగ్గర కూడా.